కబాద్దార్ అగ్రకుల అహంకారులారా, మీ తాత జాగిరి కాదు, 80 ఏళ్ళు అగ్రకులాలే పరిపాలించారు కదా ఈ రాష్ట్రాన్ని. ఏం డెవలప్ చేసిరు? ఎక్కడేం జరిగింది? ఎక్కడేసిన గొంగడి అవినీతికి పాల్పడి లక్షల కోట్ల కుంభకర్ణాలు చేసుకొని రకరకాల పద్ధతుల్లో మీరు ఎలిగిరి తప్ప ప్రజలకి ఎక్కడున్నాడు అక్కడ నిష్పత్తి ఆర్థికంగా ద్రవ్యోల్బణం మొత్తం దుర్భరమైన పరిస్థితి, పేదరికంగా ఉన్నారు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల పట్ల అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి వైఖరికి నిరసనగా చాలా బీసీ సంఘాలన్నిటిగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఆ పార్టీల వైఖరి ఏంటి అనే దానిపైన కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ వైఖరి పైన కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఐలి వెంకన్నగౌడ్ ఉంది. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే అన్ని పార్టీలు మీకు మద్దతు ఇస్తున్నాయి, కానీ కరెక్ట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మాత్రం ఎవరి దారి ఆదన్నట్టు మీరు ఏ విధంగా ముందుకెళ్తారు దీనిపై? అందుకే ఉన్నాము ఇప్పుడు అందరు శాఖారులే కానీ రొయ్యలు కూడా మాయం అన్నట్టు ప్రతి ఒక్కడు 42% బీసీ రిజర్వేషన్లకి అనుకూలం అంటా ఉన్నారు. కానీ ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యం పట్టింది? ఈరోజు 17% ఎందుకు రిజర్వేషన్లు కుదించబడ్డాయి? 9th షెడ్యూల్లో చేర్చకుండా ఆపుతున్నది ఎవడు? మొత్తం ఈ ప్రక్రియలో దోషి ఎవడు, నిర్దోషి ఎవడు అనేటువంటిది బీసీ సమాజానికి స్వస్థత రావాలి. ఇంతకాలం సాంప్రదాయపు సభ్యుల సంఘాలకే పరిమితమైనటువంటి డిమాండ్లతోటి రాజ్యాధికారం అనేటువంటి పెద్ద అంశాన్ని పక్కకు పెట్టి, అంబేద్కర్ పొలిటికల్ ఈజ్ ఏ మాస్టర్ కే అన్నాడు. అంబేద్కర్ చెప్పినటువంటి అంశాన్ని పక్కకు పెట్టి చిన్న చిన్న సంక్షేమ పథకాలకి, సంక్షేమ అవసరాల కోసమే పనిచేస్తున్నటువంటి ఈ పద్ధతిని మార్చాలని చెప్పేసి నూతన ట్రెండ్గా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కావచ్చు, మన ఈ అన్ని అంశాలు యార్నేషన్ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిగా ప్రధానంగా మేము అనేక డిమాండ్లను తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటి వరకు నిన్న జరిగినాయి ఒక దప్పా ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మొత్తం కూడా దాదాపు 50% పైగా బీసీలు అభ్యర్థులు సర్పంచ్ కావడం జరిగింది. మేము అంటా ఉన్నాం ఇది ఒక షాంపిల్ మాత్రమే బీసీలు. ఎందుకు బీసీ ట్రెండు, ఆ బీసీ చైతన్యం కొనసాగుతున్న క్రమం లోపల ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏమైంది, మేము కేటాయించినాం మీకు కేటాయించినాం అంటాం. నిన్నటి వరకు ఎందుకు మీరు చెప్పలేదు? రిజల్ట్ వచ్చిన తర్వాత 4300 200 సర్పంచ్ల రిజల్ట్ బయటపడిన తర్వాత మేము అంత కేటాయించినాం ఇంత కేటాయించినామని పూటకపు మాటలు రాజకీయ పార్టీలు మాట్లాడతాము. ఇప్పటికైనా మీకు సిద్ధశుద్ధి ఉంటే రేపు 14వ తారీఖు కూడా 4300 సర్పంచులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, మీరు ఎన్ని కేటాయించారు ఇప్పుడు స్పష్టం చేయండి. 17వ తారీఖు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఇంతవరకు చెప్పకుండా ఫలితం వచ్చిన తర్వాత ఏదో రాజుగారి ఇంట్లో శుభకార్యం అయితే అందరూ పాలు పోసినవంటే అందరూ పాలు పోసిరు కదా, నేను ఒక్కళ్ళు నీళ్ళు పోస్తే ఏమైంది అన్నట్టుగా, మరి అందరూ పాలు పోసిరు అనుకొని అందరు నీళ్లు పోస్తే బిందెలు చూస్తే అట్లే ఉన్నది. నేను కేటాయించానంటే స్థానికంగా ప్రజల కోసం నిత్యం తల్లో నాలుకలాగా పనిచేసి పోలీస్ స్టేషన్ల సమస్య ఉన్నా, ఎంఆర్ఓ సమస్య ఉన్నా, అక్కడ కలెక్టర్ సమస్యలు ఉన్నా, గ్రామ స్థాయిలో ఏమో అభివృద్ధికి సంబంధించిన సమస్యలు పట్టుకొని వేలాడుతున్నటువంటి ఏకైక నాయకులు బీసీలు. ఆ బీసీలు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటే పక్కన పెట్టండి, ఇది జనరల్ స్థానాల్లో చెప్తున్నా. జనరల్ స్థానాలనే కదా 17% రిజర్వేషన్లు ఇస్తే 51% బీసీలు గెలవగలిగారంటే అక్కడ తల్లో నాలుగులాగా పనిచేస్తున్నారు కాబట్టి బీసీలు గెలిపించుకుంటారు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులు. ఆ పద్ధతుల్లోనే బీసీ వాదం నడుస్తున్న క్రమంలోనే బీసీలకు సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. గెలిచినటువంటి ప్రతి సర్పంచ్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 50% పైగా గెలిచిన సర్పంచ్కి రేపు గెలవబోతున్న వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు. 17వ తారీఖుతో బట్టబయలైపోతుంది. మేము సర్పంచ్లకే పరిమితం కాదలుచుకోలే. ఈ చైతన్యం ఏంటంటే రేపు ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు. ఎందుకంటే మీ తాత జాగిరి కాదు, 80 ఏళ్ళు అగ్రకులాలే పరిపాలించారు కదా ఈ రాష్ట్రాన్ని. ఏం డెవలప్ చేసిరు? ఎక్కడేం జరిగింది? ఎక్కడేసిన గొంగడి అవినీతికి పాల్పడి లక్షల కోట్ల కుంభకర్ణాలు చేసుకొని రకరకాల పద్ధతుల్లో మీరు ఎలిగిరి తప్ప ప్రజలకి ఎక్కడున్నాడు అక్కడ నిష్పత్తి ఆర్థికంగా ద్రవ్యోల్బణం మొత్తం దుర్భరమైన పరిస్థితి, పేదరికంగా ఉన్నారు. ఇంకా హాస్టళ్లలో మేము బతకాలనా? ఇంకా మీరు ఇచ్చేటువంటి తైలాల కోసం మేము తలొగ్గాలనా? అందుకే మేము అంటా ఉన్నాం, కబాద్దార్ అగ్రకుల అహంకారులారా, మేము అనేది ఏంటంటే మాకు అవకాశం ఇస్తే నిన్న జూబ్లీహిల్స్లో చూపించాం, మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి గెలిపించుకోవడం జరిగింది. నేను రేపు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా చూశారు, ఎక్స్పెరిమెంటల్గా మేము గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి మాకు అవకాశం ఇచ్చి చూడండి, ఒక్కసారి మీ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఇస్తే మేము ఎక్స్పెరిమెంట్గా చూపిస్తాం. 80 ఏళ్ళు వీళ్ళ పరిపాలన చూసారు కదా, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా శక్తి సామర్థ్యాలు చూపిస్తాం, మంచి సుపరిపాలన అందిస్తాం. ఏదో ఎంజాయ్ చేసి ఫామ్ హౌస్లు కట్టుకొని రకరకాల విహారయాత్రలు చేసి ఫుట్బాల్ ఆడుకునేటువంటి పరిస్థితి రాదు. మేము ప్రజల కోసం నిత్యం పనిచేసేటువంటి మా నాయకత్వం అంతా కూడా చురుకైన నాయకత్వం ఉంది. అన్ని రంగాలుగా అన్ని
అవకాశాలు కలిగినటువంటి అన్ని దాంట్లో నిష్ణార్థులు ఉన్నటువంటి బీసీ నాయకత్వం ఉంది కాబట్టి మేము పరిపాలించడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే రాజకీయ పార్టీలకు కొన్ని బీసీ సంఘాలు తొత్తులుగా పనిచేస్తూ అలాగే రాజకీయ లబ్ధి పొందుతున్నాయి, వాటి పట్ల మీరేమన్నా? అందుకే అవును, ఇంతకాలం అదే అంటా ఉన్నాం, ఈ సాంప్రదాయపు సభ్యుల సంఘాలను నమ్ముకుంటే ప్రయోజనం లేదనే కొత్త ట్రెండ్గా ఒక కొత్త ఒరవడితోటి ఒక బలమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అందులోనే మంచి మంచి మేధావులు బిపి చిరంజీవులు సార్ ఉన్నారు. ఆయన ఐఏఎస్గా అనేక జిల్లాల కలెక్టర్లు చేసి హెచ్ఎండి కమిషనర్గా చేసి స్టాంపు డ్యూటీలకు సంబంధించిన జిల్లా స్టేట్ కమిషనర్గా చేసి ఒక మచ్చలేని నాయకుడిగా అక్కడ ఉన్నాడు. మన బాలరాజు గౌడ్ గారు ఉన్నారు. ఆయన వ్యాపారాలు అవన్నీ ఉన్నా సరే ఈ ప్రజాసేవ చేయాలి, బీసీల కోసం చేయాలనేటువంటి ఒక నూతన పద్ధతుల్లో వారు పనిచేయడానికి ముందుకు వచ్చారు. అవి విశారదన్ మహారాజు గారికి తెలుసు. మొత్తం వేల కిలోమీటర్లు పాదయాత్ర బీసీలని ఎస్సీలని ఎస్టీలని చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇట్లా ఈశ్వరయ్య గారు కావచ్చు, అట్లా అందరూ కూడా ఒక పద్ధతుల్లో మేము ఈ ఒక నూతన ఒరవడి గతంలో జరిగినటువంటి సంఘాలు సాంప్రదాయ కథా కార్యక్రమం అది వేరు ఉండొచ్చు, కానీ ఇప్పటి నుండి ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చి బీసీల్లో చైతన్యం తీసుకొస్తాం. మీ ఓటు, ఎందుకంటే మేము ఎంతమంది ఉన్నో మా ఓటు ఎక్కడ కూడా చీలకుండా బీసీలకి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసేటువంటి ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి సంఘాలను మేము నిందించదలుచుకోలే, అయిపోయింది. ఎందుకంటే అవి ఒక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఏ ఎండకా గొడుగు పట్టేటువంటి ఆ సంఘాల భర్తం కూడా పడతాం వాడి సంగతి. అది ప్రజాక్షేత్రంలోనే వాళ్ళు పలసవైపోయారు. ఇప్పటికి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. చూస్తూ ఉన్నాం కదా సంఘాల పరిస్థితి ఏమైతే, పాపం ఏమి దిక్కులేక ఢిల్లీ కేంద్రంగా మళ్ళీ ఏదో భాగవతాలు ఆడి తైతక్కలాడటానికి పోతా ఉన్నారు తప్ప ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు, వాళ్ళకి స్పేస్ లేదు. ఇంతకాలం ఈ అంటే వాళ్ళ బీసీల తప్పు కూడా కాదు, ఏ పని చేయాలని తప్పన ఉంది కాబట్టి ఈ స్పేస్ లేక వాటిని ఆశ్రయం పొందిరు. ఇప్పుడు స్పేస్ దొరికి సరైన నాయకత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ స్పేస్ లేదు, ఆ స్థలం లేదు అక్కడ. కాబట్టి మేము ఆ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం రాజ్యాధికారం అంతిమ లక్ష్యం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే బీసీలు ఏ విధంగానైతే ఈ స్థానిక సంస్థలు ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందడం జరుగుతుంది, అలాగే జనరల్ స్థానాల్లో కూడా సర్పంచ్గా బీసీలే అత్యధిక సంఖ్యలో గెలుస్తున్నారన్న నేపథ్యం కూడా కనబడుతుంది. సో మొత్తానికి రాజ్యాధికారమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టుగా, అలాగే కొన్ని మంది సంఘాలు ఉన్నప్పటికీ కూడా సో బీసీల రిజర్వేషనే అల్టిమేటంగా అది ముందుకెళ్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా ఏదైతే మూడు పార్టీల వైఖరి ఏదైతే ఉందో వారి చిత్తశుద్ధిని చాటాల్చుకునే సమయం వచ్చింది. మొత్తానికైతే 42% రిజర్వేషన్లను సాధించుకునే వరకు కూడా తమ పోరాటం ఇలాగే ఉంటుందని కూడా ఐలు వెంకన్న కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.